హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హేమంత విశ్వ శర్మ గారు అయితే ఎంత రేస్లో ఉన్నారంటే ఫుల్ రేస్లో ఉన్నారనమాట. ఎట్లా అంటే యోగి బాబా ఉండే ఒకప్పుడు రేస్లో, ఇప్పుడేమో హేమంత విశ్వ శర్మ గారు వచ్చారనమాట. ఏమైందంటే శుక్రవారం లీవ్ కావాలని చెప్పేసి అస్సాంలో కొంతమంది కొండగోర్లు, కొంతమంది ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, లేకపోతే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు ఏం చేశారంటే శుక్రవారం రోజు, ఫ్రైడే రోజే మనకు అందరికీ ఏం కావాలి, సెలవు కావాలని పెట్టిరంట. సెలవు నేను శుక్రవారం ఇయ్యను, ఉంటే ఉండండి లేకపోతే పీక్కొని వెళ్ళిపోండి, ఈడ ఉన్న 600 మదర్సాలు కూడా నేను కూలగొట్టేస్తా, మీరు ఏం చేసుకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆ మదర్సాల్లో ఏమేమి ఉంటున్నాయంటే కత్తులు, కటార్లు, బాంబులు తయారవుతున్నాయంట. అందుకని చెప్పేసి ఆయన ఏమంటుండు, నేను మదర్సాలు కూల్చేసా, ఇంకా మీకు ఆ శుక్రవారం రోజు కూడా సెలవు ఇయ్యను, ఈ నా అస్సాంలో మాత్రం జరగని పని అని చెప్పేసి గట్టిగా చెప్పేసారు అనమాట. అస్సాంలో ఎంతమంది అయితే రోహింగ్యాలు, ఈ కటర్నా కొడుకులు, ఈ జిహాదీగాళ్ళు ఉన్నారో అందరినీ ఎలగొట్టేస్తా అని చెప్పిండంట. మళ్ళీ మన తెలంగాణలో ఇంకెప్పుడు వస్తుంది, మన తెలంగాణ హిందువులకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పుడు జ్ఞానం వస్తుంది, ఇంకా మూనెత్తురు ఇంకేమైనా ఉన్నాయా లేదా తెలియదు. ఏమంటారు హిందువులరా? తెలంగాణలో ఉన్న హిందువులు మనం తిరగబడితేనే ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, లేకపోతే ఎవరు ఏం చేయరు. మన కోసం గవర్నమెంట్ సపరేట్గా వచ్చి ఏ పనులు చేయదు. మనమే డిమాండ్ చేయాలి. హిందువులం ఉన్నాం కదా, హిందువులం డిమాండ్ చేస్తేనే తెలంగాణలో కూడా ఉన్న రోహింగ్యాలు వెళ్ళిపోతారు. మీరేమంటారు? కామెంట్లో పెట్టండి, నలుగురికి షేర్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే లేదు, మీ ఇష్టం.